వెంకటేష్ నటిస్తున్న భారీ క్రేజీ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం కోసం వెంకీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం పాటలు జనాల్లోకి వెళ్ళాయి. ఆడియో పరంగా మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. 3 సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 4వ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో 2 రోజుల్లో ఈ పాట విడుదల కానుంది. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తోంది. ఈ పాట కూడా ఆదిరిపోయే రేంజ్ లో ఉంటుందని సమాచారం. మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. నిజానికి ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి కథ గురించి హింట్ ఇవ్వలేదు. ట్రైలర్‌లో మాత్రం కథని కాస్త రివీల్ చేశారు. అనిల్ రావిపూడి మార్కు ఉంటూనే థ్రిల్, సస్పెన్స్ మలుపు ఉన్న కథ ఇది. భార్యాభర్తల మధ్యలో మాజీ ప్రేయసి ఈ ట్రయాంగిల్ ట్రాక్ ఈ కథలో కీలకం. ఈ ట్రాక్‌లో ఫన్ పండితే మాత్రం వర్కౌట్ అయినట్లే. ఈ ట్రైలర్‌లో అనిల్ రావిపూడి మార్కు వినోదం ఉంది. వెంకటేష్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించారు. నాసీ లవర్ జీవితంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకునే సంఘటనలు గమ్మత్తుగా ఉన్నాయి. ఇక వెంకీ టైమింగ్ బాగుంది. ఐశ్వర్య పద్ధతిగా కనిపిస్తే మీనాక్షి టామ్ బాయ్ పోలీస్‌గా ఆకట్టుకుంది. బీమ్స్ మ్యూజిక్, కెమెరా వర్క్, నిర్మాణ విలువలు కమర్షియల్ కొలతలు సరిపోయాయి. ఇక సినిమా రిలీజ్‌కి ముందు ఒక టీజర్ ఉన్నట్లు ప్రతి మగాడి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. దయచేసి మీ పిల్లలకి ఆ ఫ్లాష్ బ్యాక్‌లు చెప్పకండి అని వెంకీ పేల్చిన డైలాగ్ సరదాగా ఉంది. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ప్రతిసారి విక్టరీయే అనే డైలాగ్ ట్రైలర్‌లో హైలైట్ అయ్యింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన రిలీజ్ కానుంది. బీమ్స్ సంగీతం అందించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో వెంకీ మామ అభిమానుల్లో కిక్కెక్కించాడు. ఎఫ్2, ఎఫ్3 తర్వాత వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతూ ఉండడంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు దీనిని నిర్మిస్తూ ఉండడంతో పాటు ఇటీవలే విడుదలైన సాంగ్స్, టీజర్ ఇలా ప్రతిదీ అంచనాలు పెంచేస్తోంది. ట్రైలర్ విషయానికి వస్తే ఎవరో కిడ్నాప్ అయితే అది బయటికి వస్తే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని, వాళ్ళను కాపాడటానికి ఎక్స్ పోలీస్ అయిన వెంకటేష్‌ని తీసుకురమ్మని పోలీస్ మీనాక్షిని పంపించారు. అప్పటికే పెళ్లి అయి ఉన్న వెంకటేష్ లైఫ్‌లోకి వచ్చిన భార్య, మాజీ ప్రేయసి మధ్యలో వెంకీ పాత్ర ఎలా కనిపిస్తుంది? ఆ కిడ్నాప్ కథేంటి? అసలు ఈ సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.